వెల్కమ్ టు 41 డేస్ యూట్యూబ్ ఛానల్. సో మన అవార్డ్స్లో ఆల్రెడీ దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు గురించి చూసాం. నెక్స్ట్ సెకండ్ ఇంపార్టెంట్ అవార్డ్ రాజీవ్ గాంధీ ఖేల్ రత్న అవార్డ్. అంటే మనకు దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు దేనికి వచ్చిందండి? సినిమా రంగానికి సంబంధించి వచ్చింది. అంటే మనకి నేషనల్ ఫిలిం కేటగిరీ డెవలప్మెంట్ అవార్డు అని చెప్తారు. జాతీయంగా సినిమా రంగానికి సంబంధించి ఎవరైతే మనకి ప్రముఖులు ఉన్నారో వాళ్ళకి ఇచ్చే అవార్డుగా మన దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు అని చెప్పాం. మరి రాజీవ్ గాంధీ ఖేల్ రత్న అవార్డు దేనికి వస్తుందంటే మనకి నేషనల్గా క్రీడా రంగానికి సంబంధించి ఎవరైతే మనకి ప్రముఖులు ఉంటారో వాళ్ళకి ఇస్తారు. అంటే క్రీడా రంగానికి సంబంధించి అత్యంత ఎక్కువ ప్రతిభ కనబరిచిన వాళ్ళకి ఇస్తారు. అత్యంత ఎక్కువ ప్రతిభ కనబరిచిన వాళ్ళకి ఇస్తారు తప్ప ఇది రికమెండేషన్ లాగా మనకి వెళ్ళి వచ్చేసిన వాళ్ళకైతే ఇవ్వరు. అదే వేరే విషయం పక్కన పెడితే ఇక్కడ రాజీవ్ గాంధీ ఖేల్ రత్న అవార్డు అని చెప్తున్నాం. అంటే మనకి రాజీవ్ గాంధీ గారి పేరు మీద ఈ అవార్డు అనేది ప్రవేశపెట్టడం జరిగింది. ఫస్ట్ ఈయన గురించి ఒక 2 or 3 పాయింట్స్ అని మనం ప్రస్తావిద్దాం. సో రాజీవ్ గాంధీ గారు పుట్టిన తేదీ 20th August 1944. సో ఈయన భారతదేశానికి 6వ ప్రధానమంత్రిగా చెప్తారు. సో రాజీవ్ గాంధీ గారు 20th August 1944 ముంబైలో పుట్టడం జరిగింది. క్లియర్. వాళ్ళ మదర్ గారు మన ఇందిరా గాంధీ గారు అని చెప్తారు. సో రాజీవ్ గాంధీ గారు చనిపోయిన తేదీ అని తీసుకుంటే 21st May 1999 చెప్తారు. ఈయన తమిళనాడులోని పెరంబూర్ అనే ప్రదేశంలో చనిపోయారు. సో మనం ఈయన చనిపోయిన తేదీనే ప్రభుత్వం జాతీయ తీవ్రవాద వ్యతిరేక దినోత్సవంగా ప్రకటించింది. అంటే నేషనల్ అంటే యాంటీ టెర్రరిజం డేగా మనం 21st May చెప్తారు. ఆయన 21st May 1999లో చెన్నైలో తమిళనాడులోని పెరంబూర్ అనే ప్రదేశంలో ఒక సమావేశం నిర్వహించినప్పుడు ఆ సమావేశానికి ఎల్టీటీఈ దళానికి చెందిన రాజారత్నం అనే మహిళ బెల్ట్ బాంబు ద్వారా ఆయన చనిపోవడం జరిగింది. సో ఆయన చనిపోయిన తేదీనే మనకి యాంటీ టెర్రరిజం డేగా చెప్తున్నారు. ఆయన పుట్టిన తేదీని సద్భవన్ దివాస్ అని చెప్తున్నారు. సద్భవన్ దివాస్ అంటే రాజీవ్ గాంధీ పుట్టిన తేదీ వస్తుంది. సో మనకి రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఎక్కడ ఉందంటే మనకి హైదరాబాద్, తెలంగాణ అని చెప్పచ్చు. సో ఆ విధంగా ఫస్ట్ ఆయనకి సంబంధించి కొంత ఇన్ఫర్మేషన్. ఇప్పుడు మన అవార్డ్స్లోకి వెళ్తే రాజీవ్ గాంధీ ఖేల్ రత్న అవార్డుని ఏ సంవత్సరంలో ప్రవేశపెట్టారు, ఎంత ప్రైజ్ మనీ ఇస్తారు, ఈ అవార్డు పొందిన మొదటి వ్యక్తి ఎవరు, అర్థమైంది? ఈ అవార్డు పొందిన మొదటి వ్యక్తి ఎవరు, ఇప్పటి వరకు ఎంతమందికి ఇచ్చారు, 2020 విజేతలు ఎవరు, 2019 ఎవరు, 2018 ఎవరు అనే అంశాలు మనకు ఐడియా ఉండాలి. అర్థమవుతుందా? ఫస్ట్ రాజీవ్ గాంధీ ఖేల్ రత్న అవార్డ్స్ గురించి ప్రస్తావిస్తే ఈ అవార్డు అనేది ప్రవేశపెట్టిన తేదీగా తీసుకుంటే మనకి 1991లో ప్రవేశపెట్టారు. రాజీవ్ గాంధీ ఖేల్ రత్న అవార్డును ప్రవేశపెట్టింది 1991లో ప్రవేశపెట్టారు. ఈ అవార్డుకి ఇచ్చే ప్రైజ్ మనీ 7.5 లక్షలు ఇస్తారు. ఒక విజేతకి ఇచ్చే ప్రైజ్ మనీగా 7.5 లక్షలు చెప్పచ్చు. సో రాజీవ్ గాంధీ ఖేల్ రత్న అవార్డ్ మొట్టమొదటి విన్నర్ ఎవరంటే
విశ్వనాథ్ ఆనంద్ అనే పేరు వస్తుందండి. విశ్వనాథ్ ఆనంద్ గారి పేరు అందరికీ తెలుసు. ఇండియన్ చెస్ మాస్టర్గా ఆయన పేరు వస్తుంది. సో విశ్వనాథ్ ఆనంద్ తమిళనాడు రాష్ట్రానికి చెందిన వ్యక్తి. అంటే 1991 to 92 మధ్య ఈ అవార్డు అనేది ఇవ్వడం జరిగింది. అంటే రాజీవ్ గాంధీ ఖేల్రత్న అవార్డు పొందిన మొదటి వ్యక్తి ఎవరంటే విశ్వనాథ్ ఆనంద్. చదరంగానికి సంబంధించి వస్తుందండి చెస్. క్లియర్. తమిళనాడు ముఖ్యమంత్రి ఎవరంటే పళనిస్వామి బన్వరిలాల్ పురోహిత్ గారు. రాజీవ్ గాంధీ ఖేల్రత్న అవార్డు పొందిన మొట్టమొదటి మహిళ ఎవరంటే మనం కరణ మల్లేశ్వరి అని చెప్పారు. 1995 to 96 మధ్య వస్తుంది. కరణ మల్లేశ్వరి విభాగం అనేది వెయిట్ లిఫ్టింగ్ అని చెప్పచ్చు. సో ఆ విధంగా మెన్స్లో ఉమెన్స్లో ఫస్ట్ విన్నర్స్ సార్. మెన్స్లో అయితే విశ్వనాథ్ ఆనంద్, ఉమెన్స్లో అయితే కరణ మల్లేశ్వరి. క్లియర్. ఇక మరో అంశంగా చూస్తే 1991 నుంచి 2020 సంవత్సరం వరకు రాజీవ్ గాంధీ ఖేల్రత్న అవార్డు ఎంతమందికి ఇచ్చారో తెలియాలి. క్లియర్. సో రాజీవ్ గాంధీ ఖేల్రత్న అవార్డుని మొత్తం 43 స్పోర్ట్స్ పర్సన్స్ ఇవ్వడం జరిగింది. 43 మందికి ఇచ్చారు. అంటే ఒక క్రికెట్ అనేది కాదండి, క్రీడా రంగానికి సంబంధించి అన్ని కేటగిరీస్ దాంట్లో వస్తాయి. క్లియర్. అంటే రెజ్లింగ్ వస్తుంది, వెయిట్ లిఫ్టింగ్ వస్తుంది, పారా ఒలింపిక్ వస్తుంది, క్రికెట్ వస్తుంది, హాకీ వస్తుంది, స్విమ్మింగ్ వస్తుంది, షూటింగ్ వస్తుంది. ఇవన్నీ కూడా విభాగాలకు సంబంధించి 1991 నుంచి 2020 వరకు 43 మందికి ఇవ్వడం జరిగింది. 43 మందికి ఇచ్చారు. మనకి మొట్టమొదటి క్రీడా శాఖ మంత్రిగా, ఫస్ట్ ఇండియన్ స్పోర్ట్స్ మినిస్టర్గా మన మమతా బెనర్జీ అనే పేరు చెప్తారని. ఫస్ట్ ఇండియన్ స్పోర్ట్స్ మినిస్టర్ మమతా బెనర్జీ. అంటే 1991 నుంచి 93 వరకు ఆవిడ పదవి చేసిందండి. ఈవిడ ఆల్ ఇండియా తృణమూల్ కాంగ్రెస్ ని ఏఐటిఎంసి ఆల్ ఇండియా తృణమూల్ కాంగ్రెస్ ని 1998లో ఫామ్ చేయడం జరిగింది. క్లియర్. ఫస్ట్ ఇండియన్ స్పోర్ట్స్ మినిస్టర్ మమతా బెనర్జీ. ఈవిడ ఆల్ ఇండియా తృణమూల్ కాంగ్రెస్ అనే పార్టీని ఎప్పుడు స్థాపించారంటే 1998 అని చెప్పచ్చు. మరి ప్రస్తుత స్పోర్ట్స్ మినిస్టర్, 13వ స్పోర్ట్స్ మినిస్టర్ ఎవరంటే కిరణ్ రిజిజు అనే పేరు వస్తుందండి. కిరణ్ రిజిజు ప్రెసెంట్ మనకి స్పోర్ట్స్ మినిస్టర్గా 13వ స్పోర్ట్స్ మినిస్టర్గా వస్తాడు ఆయన. ఏ రాష్ట్రానికి చెందిన వ్యక్తి అంటే మనం అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి ఆయన వస్తాడు. అరుణాచల్ ప్రదేశ్ క్యాపిటల్ అంటే ఈటానగర్. అరుణాచల్ ప్రదేశ్ చీఫ్ మినిస్టర్ పెమా ఖండు, బిడి మిశ్రా గవర్నర్. సో రాజీవ్ గాంధీ ఖేల్రత్న అవార్డుకి సంబంధించి ఫస్ట్ బేసిక్ డేటా అనేది, అంటే రాజీవ్ గాంధీ గారి గురించి ప్రస్తావించాం. అవార్డుకి సంబంధించి ఏ సంవత్సరంలో ప్రవేశపెట్టారు, ప్రైజ్ మనీ ఎంత, ఈ అవార్డు పొందిన మొట్టమొదటి వ్యక్తి ఎవరు, మహిళ ఎవరు, మొట్టమొదటి స్పోర్ట్స్ మినిస్టర్ ఎవరు, ప్రెసెంట్ స్పోర్ట్స్ మినిస్టర్ ఎవరో చూసాం. రిమైనింగ్ అంశాలు కూడా చూద్దాం. రిమైనింగ్ అంశాలు కూడా చూస్తే అంటే క్రీడా రంగానికి సంబంధించి రిమైనింగ్ అంశాలు ఫస్ట్ మనకి జాతీయ క్రీడా రంగ విశ్వవిద్యాలయం ఎక్కడుందని తెలియదు. అంటే నేషనల్ స్పోర్ట్స్ యూనివర్సిటీ వాజ్ లొకేటెడ్ ఇన్ ఇంపాల్, మణిపూర్. నేషనల్ స్పోర్ట్స్ యూనివర్సిటీ భారతదేశం యొక్క మొట్టమొదటి క్రీడారంగ విశ్వవిద్యాలయాన్ని 2017వ సంవత్సరంలో భారత రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ఇంపాల్ అనే ప్రదేశంలో ప్రవేశపెట్టడం జరిగింది. సో ఇంపాల్ అనేది మనకి మణిపూర్ యొక్క క్యాపిటల్గా చెప్పచ్చు. మణిపూర్ చీఫ్ మినిస్టర్ ఎన్ బిరెన్ సింగ్, నజ్మా హెప్తుల్లా గవర్నర్. క్లియర్. సెకండ్, క్రీడా రంగానికి సంబంధించి మరో అంశంగా తీసుకుంటే భారతదేశంలో క్రీడా రంగానికి సంబంధించి మనకి చాలా కేటగిరీస్ ఉన్నాయి. బట్
ఈ అన్ని కేటగిరీస్లో కూడా మన ఇండియన్స్ ఎక్కువ ప్రయారిటీ ఇచ్చేది క్రికెట్కి సంబంధించి మాత్రమే ఇస్తారు. అది మనకు దౌర్భాగ్యం అని చెప్పాలి. క్రికెట్కి సంబంధించి మనకి బీసీసీఐ అనే సంస్థ వస్తుంది. బీసీసీఐ అంటే అబ్రివేషన్ ఏంటండి? బోర్డ్ ఆఫ్ క్రికెట్ కంట్రోల్ ఫర్ ఇండియా. బోర్డ్ ఆఫ్ క్రికెట్ కంట్రోల్ ఫర్ ఇండియా. ఈ బీసీసీఐ అనే సంస్థని ఏ ఇయర్లో స్థాపించారు? హెడ్ క్వార్టర్ ఎక్కడ? ప్రెసిడెంట్ బీసీసీఐ ప్రెసిడెంట్ ఎవరంటే మనకి సౌరవ్ గంగూలీ పేరు వస్తుంది. సో సౌరవ్ గంగూలీ బీసీసీఐకి 35వ అధ్యక్షుడిగా వస్తారు. బీసీసీఐ మొట్టమొదటి అధ్యక్షుడు గ్రాంట్ గోవన్. బీసీసీఐ ఫస్ట్ ప్రెసిడెంట్ గ్రాంట్ గోవన్. 35వ ప్రెసిడెంట్గా సౌరవ్ గంగూలీ. ఆయనే దాదా అని చెప్తారు. సో ఈడెన్ గార్డెన్స్ ఒక స్టేడియం అయిందేనండి. మనకి మొతేరా క్రికెట్ స్టేడియం రాకముందు భారతదేశంలో అతిపెద్ద క్రికెట్ స్టేడియం ఏదంటే ఈడెన్ గార్డెన్స్. 60,000 నుంచి 70,000 మధ్య జనాభా కూర్చొని సామర్థ్యం ఉన్న స్టేడియం కలకత్తా. ఇప్పుడు మొతేరా వచ్చిన తర్వాత ఇండియాలో సెకండ్ లార్జెస్ట్ స్టేడియం మొతేరా. ప్రపంచంలోనే అతిపెద్ద క్రికెట్ స్టేడియం, 1,00,000 పైమాటే. అంటే అహ్మదాబాద్ గుజరాత్కి సంబంధించి వస్తుంది. క్లియర్. బీసీసీఐ అంటే బోర్డ్ ఆఫ్ క్రికెట్ కంట్రోల్ ఫర్ ఇండియా. భారత్కి క్రికెట్ వరల్డ్ కప్ 2 సార్లు వచ్చింది. 1983లో కపిల్ దేవ్ గారి సారథ్యంలో వచ్చింది. 2011లో మహేంద్ర సింగ్ ధోని గారి సారథ్యంలో వచ్చింది. సో కపిల్ దేవ్ గారు ఏ రాష్ట్రం అంటే హర్యానా హరికేన్ అంటారు. మహేంద్ర సింగ్ ధోని గారు ఏ రాష్ట్రం అంటే జార్ఖండ్ డైనమైట్ అంటారు. క్లియర్. సో క్రీడా రంగానికి సంబంధించి రాజీవ్ గాంధీ ఖేల్రత్న అవార్డు అతి ముఖ్యమైన అవార్డు అని చెప్తాం. సో 2020, 19, 18లో ఎవరికి ఇచ్చారని చూద్దాం. ఫస్ట్ 2020 విన్నర్స్ పేర్లు కానీ చూస్తే 2020వ సంవత్సరంలో 4 ఇచ్చారండి. ఆ 4 పేర్లు కానీ తీసుకుంటే ఫస్ట్ రోహిత్ శర్మ, సెకండ్ వినేష్ పోగట్, థర్డ్ మానికా బాత్రా, ఫోర్త్ మరియప్పన్ తంగవేలు. సో రోహిత్ శర్మ క్రికెట్, వినేష్ పోగట్ రెస్లింగ్ హర్యానా, మానికా బాత్రా టెన్నిస్ ఢిల్లీ, మరియప్పన్ తంగవేలు మనకి పారా ఒలింపిక్ సంబంధించి హై జంప్కి సంబంధించి వస్తాడు ఆయన తమిళనాడు. సో వీళ్ళ 4కి రీసెంట్గా ఇవ్వడం జరిగిందండి. క్లియర్. 2020 అంటే ఎలా చెప్పాలి, 2019 to 2020 అవార్డ్స్ విన్నర్స్. 2019 to 2020 విన్నర్స్గా మేము చెప్తారు. అదే రీసెంట్ అవార్డ్స్ అడగకుండా ప్రీవియస్ అవార్డ్స్ కనుక అడిగితే మనం నష్టపోయే ప్రమాదం ఉంది. సో ప్రీవియస్ అవార్డ్స్ అంటే 2018 to 2019లో ఎవరికి ఇచ్చారో చూద్దాం. ఇద్దరికి ఇచ్చారు. ఎవరో ఇద్దరు? బజరంగ్ పూనియా అండ్ దీపా మాలిక్. రీసెంట్ విన్నర్స్ పేర్లు అడగకుండా ప్రీవియస్ విన్నర్స్ అడిగితే నష్టపోయే ప్రమాదం ఉంది కాబట్టి ప్రీవియస్ విన్నర్ల పేరు కూడా చూద్దాం. బజరంగ్ పూనియా, దీపా మాలిక్. సో బజరంగ్ పూనియా యొక్క విభాగం రెజ్లింగ్ వస్తుందండి. అంటే కుస్తీ పోటీలకు సంబంధించి
ఈవిడ పారా ఒలింపిక్స్ అంటే షార్ట్ పుట్ కానీ జవీలియన్ త్రో లాంటి అంశాలకు సంబంధించి ఇవి వస్తుంది. వీళ్ళిద్దరూ కూడా హర్యానా రాష్ట్రానికి చెందిన పర్సన్స్. బజరంగ్ పూనియా కానీ దీపా మాలిక్ కానీ హర్యానా రాష్ట్రానికి సంబంధించి వచ్చే పర్సన్స్. క్లియర్. ఇది కూడా అడగకుండా 2017 to 18 అడిగాడు అనుకోండి, మనం నష్టపోయే ప్రమాదం ఉంది. కాబట్టి ఈ విజేతల పేర్లు కూడా చూద్దాం. ఈ విజేతలు ఎవరు? మీరాబాయి చాను అండ్ విరాట్ కోహ్లీ. మీరాబాయి చాను అండ్ విరాట్ కోహ్లీ. మీరాబాయి చాను విభాగం ఏంటంటే వెయిట్ లిఫ్టింగ్ సంబంధించి వస్తుంది. ఈవిడ యొక్క రాష్ట్రం మణిపూర్, ఇంపాల్ అని చెప్పచ్చు. సో విరాట్ కోహ్లీ తెలుసు కాబట్టి ఈయన ఢిల్లీకి సంబంధించి వస్తాడు. సో నా ఉద్దేశం ఏంటంటే మనం రీసెంట్ విన్నర్ల పేర్లు తెలుసుకుంటే మాత్రం సరిపోదండి. ప్రీవియస్ విన్నర్ల పేర్లు, ఆ ప్రీవియస్ విన్నర్ల పేర్లు కూడా మనకు తెలియాలి. అంటే రైల్వేకి సంబంధించి మన క్వశ్చన్స్ అనేవి ఈ విధంగా అడుగుతాడు కాబట్టి మనకు తెలియాలంటే చూసుకొని జాగ్రత్తగా. సో రాజీవ్ గాంధీ ఖేల్ రత్న అవార్డ్ టోటల్ విన్నర్స్గా మనం 43 క్రీడాకారులు వస్తే వాళ్ళల్లో రీసెంట్ లాస్ట్ 3 years యొక్క విన్నర్స్గా మనం వీళ్ళ పేరు చెప్పచ్చు. సో మనకి నేషనల్ స్పోర్ట్స్ యూనివర్సిటీ ఎక్కడుందంటే ఇంపాల్, మణిపూర్లోని ఇంపాల్ అనే ప్రదేశంలో కలదు. నెక్స్ట్ క్రీడా రంగానికి సంబంధించి మరో కొన్ని ముఖ్యమైన అంశాలు ప్రస్తావిస్తాను. ఏంటా ముఖ్యమైన అంశాలు అంటే కొంతమంది ఇంపార్టెంట్ క్రీడాకారుల యొక్క, అంటే మన ఇండియాకి చెందిన ఇంపార్టెంట్ క్రీడాకారుల యొక్క ఆటోబయోగ్రఫీస్ అనే చూద్దాం. ఫస్ట్ మేరీ కామ్. మేరీ కామ్ ఆటోబయోగ్రఫీ అనేది మనకి అన్బ్రేకబుల్ అని వస్తుంది. మేరీ కామ్ ఆటోబయోగ్రఫీ అన్బ్రేకబుల్. ఎవరి మేరీ కామ్ అంటే మనకి మణిపూర్ రాష్ట్రానికి సంబంధించి బాక్సింగ్ విభాగానికి సంబంధించి వస్తుంది ఆవిడ. మేరీ కామ్ మనకి బిఎస్ఎన్ఎల్ కంపెనీ ప్రచారకర్తగా కూడా ఉందండి. ఇక్కడ బిఎస్ఎన్ఎల్ కంపెనీ చైర్మన్ ఎవరంటే ప్రవీణ్ కుమార్ అనే పేరు వస్తుంది. బిఎస్ఎన్ఎల్ కంపెనీని స్థాపించింది 2000, ఢిల్లీ అనేది హెడ్ క్వార్టర్గా వస్తుంది. సో మేరీ కామ్ యొక్క ఆటోబయోగ్రఫీ అన్బ్రేకబుల్. ఈవిడి 6 times బాక్సింగ్ ఛాంపియన్షిప్లో గోల్డ్ మెడల్ విన్ అవ్వడం జరిగింది. నెక్స్ట్ మేరీ కామ్ తర్వాత మనం చెప్పే మరొక పర్సన్ విశ్వనాథ్ ఆనంద్. విశ్వనాథ్ ఆనంద్ తెలుసు, చెస్ కేటగిరీకి సంబంధించి. ఆయన యొక్క ఆటోబయోగ్రఫీ మై బ్యూటిఫుల్ గేమ్ ఆఫ్ చెస్. మై బ్యూటిఫుల్ గేమ్ ఆఫ్ చెస్. ఈయన తమిళనాడు రాష్ట్రానికి సంబంధించి వస్తారు. రాజీవ్ గాంధీ ఖేల్ రత్న అవార్డు పొందిన మొదటి వ్యక్తి. నెక్స్ట్ సచిన్ టెండూల్కర్. సచిన్ టెండూల్కర్ ఆటోబయోగ్రఫీ ప్లేయింగ్ ఇట్ మై వే అని వస్తుంది. సచిన్ టెండూల్కర్ ఆటోబయోగ్రఫీ ప్లేయింగ్ ఇట్ మై వే. సో సచిన్ రమేష్ టెండూల్కర్ నాగాలాండ్ రాష్ట్రానికి ప్రచారకర్తగా
కేరళ రాష్ట్రానికి సంబంధించి ప్రచారకర్తగా అండ్ ఈయన రావడం జరుగుతుంది. కేరళ రాష్ట్రానికి అయితే మత్తుపాన మద్యపాన నిషేధానికి, నాగాలాండ్ రాష్ట్రానికి అయితే పర్యాటక శాఖ, వ్యాపార అభివృద్ధి శాఖకి సంబంధించి వస్తారు సచిన్ రమేష్ టెండూల్కర్. సో భారతదేశానికి చెందిన క్రీడాకారుల్లో భారత రత్న అవార్డు పొందిన ఏకైక క్రీడాకారుడు ఈయనండి. 2014లో ఇచ్చారు. సో 2014లో భారత రత్న అవార్డు అనేది సచిన్ టెండూల్కర్కి, సిఎన్ఆర్ రావు అనే పర్సన్కి ఇవ్వడం జరిగింది. సిఎన్ఆర్ రావు, చంద్రశేఖర పేరు వస్తుంది. సిఎన్ఆర్ రావు అనే పర్సన్ మెడిసిన్ విభాగానికి సంబంధించిన ఆయనకి, క్రీడా రంగానికి సంబంధించిన ఆయనకి ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ సచిన్ టెండూల్కర్ తర్వాత కపిల్ దేవ్. కపిల్ దేవ్ ఆటోబయోగ్రఫీ స్ట్రైట్ టు ది హార్ట్, స్ట్రైట్ ఫ్రమ్ ది హార్ట్. అంటే ఈ ఆటోబయోగ్రఫీస్లో మనకి ఏదైనా మిస్టేక్స్ ఉంటే మనం కరెక్ట్ చేద్దామని మీరేమి కంగారు పడద్దు. స్ట్రైట్ ఫ్రమ్ ది హార్ట్. కపిల్ దేవ్ని హర్యానా హరికేన్ అని చెప్తారు. హర్యానా హరికేన్ బిరుదు కలిగిన వ్యక్తిగా వస్తారు. నెక్స్ట్ అభినవ్ బింద్రా. అభినవ్ బింద్రా ఆటోబయోగ్రఫీ ఏ షార్ట్ యాక్ట్ హిస్టరీ. అభినవ్ బింద్రా ఆటోబయోగ్రఫీ ఏ షార్ట్ యాక్ట్ హిస్టరీ. అంటే భారతదేశం తరపున వ్యక్తిగతంగా ఒలింపిక్స్లో గోల్డ్ మెడల్ విన్ అయిన ఏకైక వ్యక్తి నేను. అంటే భారతదేశానికి ఒలింపిక్స్లో 9 గోల్డ్ మెడల్స్ అనేవి రావడం జరిగింది. 9 గోల్డ్ మెడల్స్. ఈ 9 గోల్డ్ మెడల్స్లో 8 హాకీలో వచ్చినాయి, 1 షూటింగ్లో రావడం జరిగింది. ఈ షూటింగ్లో గెలుపొందిన వ్యక్తే అభినవ్ బింద్రా. 2008 బీజింగ్ ఒలింపిక్స్లో భారతదేశం తరపున ఈయన 100 మీటర్ల షూటింగ్ విభాగంలో స్వర్ణ పతాకాన్ని గెలుపొందారు. ఇప్పటి వరకు వ్యక్తిగతంగా ఒలింపిక్స్లో భారత్ తరపున గోల్డ్ మెడల్ నెగ్గిన పర్సన్స్ ఎవరు లేరు, ఈయన తప్ప. హాకీ అనేది మనకి 11 మంది వస్తారు కాబట్టి మనం ఇండివిజువల్లీ చెప్పాం. ఇండివిజువల్ కేటగిరీకి సంబంధించి ఈయన వస్తారండి. ఈయన యొక్క రాష్ట్రం ఏదంటే కర్ణాటక. కర్ణాటకకి సంబంధించి అభినవ్ బింద్రా రావడం జరుగుతుంది. కర్ణాటక చీఫ్ మినిస్టర్ యడ్యూరప్ప వాజుభాయ్ వాలా ఉన్నారు. సో 2016 ఒలింపిక్స్కి ప్రచారకర్తగా కూడా అభినవ్ బింద్రాని, సచిన్ టెండూల్కర్ని, సల్మాన్ ఖాన్ని, ఏఆర్ రెహమాన్ నియమించారు భారత్ తరపున. సో అభినవ్ బింద్రా ఫస్ట్ ఇండియన్ ఇండివిజువల్ గోల్డ్ మెడల్ విన్నర్ ఫర్ ఒలింపిక్స్. భారత్ తరపున వ్యక్తిగత విభాగంలో స్వర్ణ పతాకం గెలుపొందిన ఏకైక క్రీడాకారుగా మనం అభినవ్ బింద్రా చెప్తారు. ఆయన విభాగం ఏంటంటే షూటింగ్. షూటింగ్ విభాగానికి సంబంధించి మనకి రాజ్యవర్ధన్ సింగ్ రాథోర్ అనే పేరు కూడా వస్తుంది. ఆయనకి బ్రాంజ్ మెడల్ రావడం జరిగింది ఈయనకన్నా ముందే, అరౌండ్ 1996 ఆ టైంలో. నెక్స్ట్ వీళ్ళే కాకుండా యువరాజ్ సింగ్. యువరాజ్ సింగ్ ఆటోబయోగ్రఫీ టెస్ట్ ఆఫ్ మై లైఫ్. టెస్ట్ ఆఫ్ మై లైఫ్ అని వస్తుందండి. సో చాలా ప్రతిభావంతుడైన క్రికెటర్ అయిన క్యాన్సర్ అనే వ్యాధి వచ్చి మొత్తం ఆయన జీవితాన్ని తలకిందులు చేస్తుంది. వరల్డ్ క్యాన్సర్ డే మనకి ఫిబ్రవరి 4వ తేదీన వస్తుంది. ఐ విల్ అనేది మనకి 2020 థీమ్గా చెప్పచ్చు. యువరాజ్ సింగ్ తర్వాత మనం చెప్పేది మరొక క్రీడాకారుడు వివిఎస్ లక్ష్మణ్. సో వివిఎస్ లక్ష్మణ్ యొక్క ఆటోబయోగ్రఫీ 281 అండ్ బియాండ్ అని వస్తుంది. ఇది ఆయన రాసిన పుస్తకం పేరు. 281
అండ్ బియాండ్ అనేది ఆయనకు ఆటోబయోగ్రఫీ. సో వివిఎస్ లక్ష్మణ్ కూడా మనకి తెలంగాణకి సంబంధించి వచ్చే ప్రముఖమైన క్రికెటర్ అండి. ఆయన ఎటువంటి రీమార్క్స్ లేని క్రికెటర్గా చెప్పచ్చు. నెక్స్ట్ సౌరవ్ గంగూలీ. ప్రజెంట్ BCCI ప్రెసిడెంట్ అయిన. A century is not enough. A century is not enough. సో ఇంకా మనం కొంతమంది పేర్లు చెప్పచ్చండి. బట్ అండ్ సానియా మిర్జా ఆటోబయోగ్రఫీ ఏస్ ఎగెనెస్ట్ ఆర్ట్స్ అనేది వస్తుంది. అంటే టెన్నిస్లో ఉపయోగించే పదాలుగా మనం చెప్పచ్చు. ఏస్ ఎగెనెస్ట్ ఆర్ట్స్. సో భారతదేశానికి సంబంధించి కొంతమంది ప్రముఖమైన క్రీడాకారుల యొక్క ఆటోబయోగ్రఫీస్గా మనం వీటిని ప్రస్తావించాం. సో మనం బుక్స్ అండ్ ఆథర్స్ అనే అంశం చెప్పినప్పుడు వీళ్ళలో ఎవరైనా మిస్ అయి ఉంటే అక్కడ ప్రస్తావిద్దాం. సో రాజీవ్ గాంధీ ఖేల్రత్న అవార్డు అనేది మనకి జాతీయ క్రీడారంగ అవార్డు వస్తుందండి. 1991లో ఈ అవార్డుని ప్రవేశపెట్టడం జరిగింది. సో రాజీవ్ గాంధీ ఖేల్రత్న అవార్డుకి ఇచ్చే ప్రైజ్ మనీ 7.5 లక్షలు ఇస్తారు. ఈ అవార్డు పొందిన మొదటి వ్యక్తిగా విశ్వనాథ్ ఆనంద్, మొదటి మహిళగా కరణం మల్లేశ్వరి. సో ఈ అవార్డుని ఇప్పటి వరకు ఎంతమందికి ఇచ్చారంటే 43 మందికి ఇవ్వడం జరిగింది. 19-20 విన్నర్స్, 18-19 విన్నర్స్, 17-18 విన్నర్స్. అంటే 3 సంవత్సరాల విజేతల పేర్లని మనం చూసాం. సో మనకి స్పోర్ట్స్ యూనివర్సిటీ ఎక్కడ ఉందంటే ఇంపాల్ అనే ప్రదేశంలో కలదు. నేషనల్ స్పోర్ట్స్ డే అంటే మనకి ఆగస్ట్ 29వ తేదీ వస్తుంది. ఆగస్ట్ 29ని నేషనల్ స్పోర్ట్స్ డేగా మనం సెలబ్రేట్ చేసుకోవడం జరుగుతుంది. అంటే 1905 ఆగస్ట్ 29న హాకీ లెజెండ్గా భావించే ధ్యాన్ చంద్ పుట్టిన తేదీ అన్నది. సో ధ్యాన్ చంద్ ఎప్పుడైతే పుట్టాడో ఆ తేదీనే మనం నేషనల్ స్పోర్ట్స్ డేగా చెప్తున్నాం. ధ్యాన్ చంద్ యొక్క అసలు పేరు ధ్యాన్ సింగ్ అని. ఈయన యొక్క అసలు పేరు ధ్యాన్ సింగ్. హాకీకి సంబంధించి వస్తాడు. సో హాకీ ఈజ్ నేషనల్ గేమ్ ఆఫ్ ఇండియా అండ్ పాకిస్తాన్ అని చెప్తారు. ఈ 2 దేశాలు అత్యధికంగా హాకీ ప్రపంచ కప్ గెలుపొందింది ఎవరంటే పాకిస్తాన్ 4 సార్లు, ఇండియా 1 సారి. సో మనకి 2018 ప్రపంచ హాకీ వరల్డ్ కప్, మెన్స్ హాకీ వరల్డ్ కప్ భారతదేశంలో జరిగింది. ఉమెన్స్ హాకీ వరల్డ్ కప్ లండన్లో జరిగింది. సో 2018 మెన్స్ హాకీ వరల్డ్ కప్ విజేత ఎవరంటే బెల్జియం అనే దేశం చెప్తారు. 2018 ఉమెన్స్ హాకీ వరల్డ్ కప్ విజేత ఎవరంటే నెదర్లాండ్స్ అని చెప్తారు. బెల్జియం గెలుపొందడం మొదటిసారి, నెదర్లాండ్స్ గెలుపొందడం 8వసారి. క్లియర్. ఇక్కడ మనకి బెల్జియం అండ్ నెదర్లాండ్స్ అనే 2 దేశాలు రావడం జరిగింది. సో బెల్జియం అనే దేశం యొక్క రాజధాని బ్రసెల్స్ అనేది వస్తుంది. ఆ దేశ కరెన్సీ యూరో. ఆ దేశ ప్రెసిడెంట్ పేరు అలెగ్జాండర్ డి కూర్ అనే పేరు వస్తుంది. క్లియర్. అదే నెదర్లాండ్స్ అనే దేశం మనకి ఉమెన్స్ హాకీ వరల్డ్ కప్ యొక్క విజేతగా మనం చెప్పడం జరిగింది. ఇది ఎక్కడ జరిగిందంటే లండన్లో జరిగింది. నెదర్లాండ్స్ యొక్క క్యాపిటల్ మనకి ఆమ్స్టర్డామ్ వస్తుంది. నెదర్లాండ్స్ రాజధాని ఆమ్స్టర్డామ్, కరెన్సీ యూరో. నెదర్లాండ్స్ యొక్క ప్రధానమంత్రి మార్క్ రుటీ అనే పేరు వస్తుంది. మార్క్ రుటీ.
సో 2018 మెన్స్ హాకీ వరల్డ్ కప్ వాస్ హెల్డ్ ఇన్ భువనేశ్వర్, ఇండియా. 2018 ఉమెన్స్ హాకీ వరల్డ్ కప్ వాస్ హెల్డ్ ఇన్ లండన్, యూకే. విన్నర్స్గా మనకి 2 దేశాల పేర్లు చెప్పచ్చు. సో రాజీవ్ గాంధీ ఖేల్రత్న అవార్డుకి సంబంధించి అండ్ హాకీకి సంబంధించి మనం చూసామండి. అదే క్రికెట్లో కనుక తీసుకుంటే అతి ఎక్కువ సార్లు క్రికెట్ వరల్డ్ కప్ విన్ అయిన దేశం ఏదంటే మనం ఆస్ట్రేలియా చెప్తారు. ఆస్ట్రేలియా 5 సార్లు విన్ అవ్వడం జరిగింది. సో మొట్టమొదటిసారిగా క్రికెట్ వరల్డ్ కప్ విజేత ఎవరంటే మనకి వెస్టిండీస్ అనేది వస్తుంది. సో 1975లో ఐసీసీ క్రికెట్ వరల్డ్ కప్ అనేది మనకి ప్రవేశపెట్టడం జరిగింది. ఐసీసీ క్రికెట్ వరల్డ్ కప్ని ఏ సంవత్సరంలో ప్రవేశపెట్టారు? 1975. సో అక్కడి నుంచి ఎవ్రీ 4 ఇయర్స్కి కండక్ట్ చేసుకుంటూ వస్తున్నారు. రీసెంట్గా 2019 ఎక్కడ జరిగిందంటే ఇంగ్లాండ్లో జరిగిందండి. విజేత ఇంగ్లాండ్ అని చెప్పచ్చు. ఫస్ట్ టైం విన్నర్. ఐసీసీ క్రికెట్ వరల్డ్ కప్ విన్ అయిన దేశాలుగా ఆస్ట్రేలియాని, పాకిస్తాన్ని, శ్రీలంకని, ఇండియాని, ఇంగ్లాండ్ని, బంగ్లాదేశ్ని మనం ప్రస్తావించవచ్చు. అతి ఎక్కువ సార్లు విన్ అయింది మాత్రం మనం ఆస్ట్రేలియా 5 times, బంగ్లాదేశ్ కాదు వెస్టిండీస్. ఐసీసీ క్రికెట్ వరల్డ్ కప్ విన్నింగ్ కంట్రీస్గా తీసుకుంటే ఆస్ట్రేలియా, వెస్టిండీస్, ఇండియా, పాకిస్తాన్, శ్రీలంక, ఇంగ్లాండ్. ఈ 6 దేశాలు మాత్రం విన్ అయినాయండి. ఆస్ట్రేలియా 5 times, వెస్టిండీస్ 2 times, ఇండియా 2 times, పాకిస్తాన్, శ్రీలంక, ఇంగ్లాండ్ 1 time. ఇవి మాత్రమే క్రికెట్ వరల్డ్ కప్ విన్ అయిన దేశాలుగా చెప్తారు. ఇంకా ఏ దేశానికి క్రికెట్ వరల్డ్ కప్ అనేది రాలేదు. క్లియర్. ఈ దేశాలకు మాత్రమే రావడం జరిగింది. సో క్రీడా రంగానికి సంబంధించి ఇక్కడ హాకీని ప్రస్తావించాం, అక్కడ క్రికెట్ని ప్రస్తావించడం జరిగింది. అంటే కేవలం మనకి 2 కాకుండా బాక్సింగ్ వస్తుందండి, రెస్లింగ్ వస్తుంది, వెయిట్ లిఫ్టింగ్ వస్తుంది, పారా ఒలింపిక్స్ వస్తాయి, టెన్నిస్ వస్తుంది, బ్యాడ్మింటన్ వస్తుంది, షూటింగ్ వస్తుంది. ఇవన్నీ కలిస్తేనే ఇండియన్ స్పోర్ట్స్ అథారిటీగా చెప్తారు. ఒక క్రికెట్టో లేదా హాకీనో ఉంటే కాదు. కాబట్టి మన దేశంలో క్రికెట్ ఇచ్చినంత ప్రియారిటీ రిమైనింగ్ కేటగిరీస్ ఇవ్వట్ల. కారణం ఏంటంటే క్రికెట్ను నేర్చుకోవడానికి కానీ నేర్పడానికి కానీ చాలామంది ఉన్నారు. క్లియర్. ఇక్కడ హాకీ కానీ బ్యాడ్మింటన్ కానీ టెన్నిస్ కానీ షూటింగ్ కానీ ఇవన్నీ నేర్పాలంటే చాలా తక్కువ మంది ఉన్నారు. కారణం ఏంటంటే వాళ్ళకి ఇచ్చే ప్రైజ్ మనీస్ అనేవి చాలా ఎక్కువ ఉన్నాయి. సో ఎవరైనా ఏ క్రీడాకారుడైనా ఏం చేస్తాడండి, ఎక్కువ ప్రైజ్ మనీ దేంట్లో ఇస్తున్నారో దానికి వెళ్ళడానికి చూస్తారు. ఇప్పుడు మనమైనా అంతే, ఎక్కువ శాలరీ దేనికి ఇస్తున్నారో ఆ జాబ్కి వెళ్ళడానికి చూస్తాం. ఇప్పుడు మనకి ఎన్టీపీసీ కన్నా గ్రూప్ 2 వచ్చిందనుకోండి, దేనికి వెళ్తాం? గ్రూప్ 2 వెళ్ళిపోతాం. గ్రూప్ 2 చదువుతున్నప్పుడు గ్రూప్ 1 వచ్చిందానికి దేనికి వెళ్తాం? గ్రూప్ 1కి వెళ్ళిపోతాం. ఆ విధంగా క్రీడా రంగంలో క్రికెట్ని ఎక్కువ ఫోకస్ చేస్తున్నారు, మిగతా రంగాలు మాత్రం ఒక నార్మల్గా చూస్తున్నారు. అది కరెక్ట్గా. ఈ అంశాలు అనేవి మన క్రీడా రంగానికి సంబంధించి చెప్పచ్చు. సో భారతదేశంలో క్రీడా రంగానికి చెందిన ఏ వ్యక్తికి భారతరత్న అవార్డు ఇచ్చారంటే సచిన్ టెండూల్కర్కి మాత్రమే ఇచ్చారండి. 1954లో అవార్డును ప్రవేశపెట్టారు. ఈయనకి 2014లో ఇచ్చారు. అంటే 2014లో ఏ విధంగా ఇచ్చారంటే ఈయనకి ధ్యాన్ చంద్కి ఒక ఓటింగ్ పోల్ అనేది కండక్ట్ చేస్తారు. ఆ ఓటింగ్లో వచ్చిన పర్సంటేజ్ ఆధారంగా మాత్రమే ఇచ్చారు. అంతేగాని ధ్యాన్ చంద్ కన్నా సచిన్ టెండూల్కర్ గొప్పోడని కాదు. క్లియర్. సచిన్ టెండూల్కర్ ప్రధానమంత్రి సంసద్ ఆదర్శ్ గ్రామ యోజన పథకం ద్వారా ఒక 2 గ్రామాలను కూడా దత్తత తీసుకున్నాడు ఆయన. పుట్టంరాజువారి కండ్రిక నెల్లూరు ఆంధ్రప్రదేశ్, దోంజా ముంబై మహారాష్ట్ర. క్లియర్. రీసెంట్గా సచిన్ టెండూల్కర్ భారతదేశంలో తాగునీటి సరఫరాకు ఇబ్బంది పడుతున్న రాష్ట్రాలలో కొన్ని గ్రామాల యొక్క డెవలప్మెంట్ కోసం 2 కోట్ల రూపాయలు కూడా కేటాయించారు. సో మనకి సెంట్రల్ మినిస్టర్ ఆఫ్ జల్ శక్తిగా మనం గజేంద్ర సింగ్ షెకావత్ అని చెప్తారు.
గజేంద్ర సింగ్ షెకావత్ కాన్స్టిట్యున్సీ జోధ్పూర్ రాజస్థాన్ వస్తుంది. మనకి వరల్డ్ వాటర్ డే అనేది మార్చ్ 22 అని చెప్పవచ్చు. సో ఈ విధంగా ఒక అంశానికి ఒక విధంగా మనం చెప్పవచ్చు. నేషనల్ వాటర్ డే అయితే ఏప్రిల్ 14 వస్తుంది. ఏప్రిల్ 14 బిఆర్ అంబేద్కర్ యొక్క 129వ జయంతిగా మనం చెప్పవచ్చు. సో క్రీడా రంగానికి సంబంధించి మన అంశాలు చూడొచ్చు. అండ్ క్రీడా రంగానికి సంబంధించి మనకి మిల్కా సింగ్ అనే పర్సన్ వస్తాడండి. ఆయన మిల్కా సింగ్ గారు మనకి మలేరియా క్షయవ్యాధి నివారణ కార్యక్రమ ప్రచారకర్తగా చెప్పొచ్చు. హిమాదాస్ భారత్ నుండి యునిసెఫ్ గుడ్ విల్ అంబాసిడర్గా చెప్పొచ్చు. సాక్షి మాలిక్ హర్యానా తరపున బేటీ బచావో బేటీ పడావో పథకానికి ప్రచారకర్తగా చెప్పొచ్చు. అభినవ్ బింద్రా 2016 ఒలింపిక్స్కి భారత్ తరపున ప్రచారకర్తగా అభినవ్ బింద్రని సచిన్ టెండూల్కర్ని నియమించడం జరిగింది. ఏఆర్ రెహమాన్ సిక్కిం రాష్ట్రానికి సంబంధించి ఆయన ప్రచారకర్త. సిక్కిం రాష్ట్రం యొక్క విద్యారంగానికి పర్యాటక రంగానికి సంబంధించి ప్రచారకర్త. సో ఈ విధంగా మనం ఈ పర్సన్స్ యొక్క పేర్లు అనేది మనం ప్రస్తావించడం జరుగుతుంది. సో అవార్డ్స్లో మనం 2 అవార్డ్స్ చూసాం. దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు అనేది, రాజీవ్ గాంధీ ఖేల్రత్న అవార్డు అనేది. సో రిమైనింగ్ అవార్డ్స్ అనేవి మనం నెక్స్ట్ క్లాస్లో చూద్దాం. ఫస్ట్ స్పోర్ట్స్ మినిస్టర్గా మమతా బెనర్జీ. అదే ప్రజెంట్ మనకి 13వ కేంద్ర క్రీడా శాఖ మంత్రి ఎవరంటే కిరణ్ రిజిజు. అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి ఆయన వస్తారు. స్పోర్ట్స్ యూనివర్సిటీ ఎక్కడ ఉంది, నేషనల్ స్పోర్ట్స్ యూనివర్సిటీ ఎక్కడ ఉందని మనకి ఇంపాల్ మణిపూర్ అనే ప్రదేశంలో కలదు. ఇంపాల్ మణిపూర్లో మనకి స్పోర్ట్స్ యూనివర్సిటీ అనేది కలదు. సో మిగిలిన అవార్డ్స్ గురించి మనం నెక్స్ట్ క్లాస్లో ప్రస్తావించడం జరుగుతుంది. సో అందరూ మంచిగా చదువుకోండి. ఆల్ ది బెస్ట్.